సొరకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొద్దిసేపు మూత పెట్టేస్తే అదే వేగుతుంది. కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. మంచిగా బాగా కలిపితే అల్లం పచ్చివాసన అంతా పోతుంది. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని అందులో ఈ మిశ్రమంలో వేసుకోవాలి. అంతే, సొరకాయ ముక్కలను కూడా ఇందులో వేసి మనం కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్, దీంట్లోనే కొద్ది కారం సరిపడా మీకు ఎంత తింటారో అంత వేసుకోవచ్చు. దీంట్లో గరం మసాలా మనం ఎక్కడ వాడట్లేదు. ఇవన్నీ కూడా మనకి గరం మసాలా వాడకుండా చేసుకుంటే మనకి హెల్త్కి మంచిది. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత సొరకాయ ముక్కలకి ఉడకాలంటే కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వస్తే మనకి సొరకాయ ముక్కలు మంచిగా ఉడుకుతాయి అన్నమాట. ఇలా ఉడికిన కూరలో కొత్తిమీర చివరగా వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి రుచికరమైన సొరకాయ కూర రెడీ.